హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ హాఫ్ ఆల్బమ్లో ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఆల్బమ్ ఇన్నర్ షీట్స్ చేస్తాం కదా. సో ఇన్నర్ షీట్స్ ఎట్లా చేయాలి కంటిన్యూ వన్ బై వన్ చెప్తాను. ఓకే, ఈరోజు నాకు తెలిసే మేబీ ఒక షీట్ లేదా రెండు షీట్లు, ఒక షీట్ లేదా రెండు షీట్లు ఎట్లా డిజైన్ చేయాలో చెప్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఆల్బమ్లో ఫస్ట్ హాఫ్ డిజైన్ చేసుకున్నాం కదా, ఫస్ట్ హాఫ్ డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇన్నర్ షీట్స్ బర్త్డే ఆల్బంలో ఇప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే బర్త్డే ఈవెంట్ ఎట్లా జరిగింది అది మనం సీక్వెన్స్ చూపించాలి. ఓకే, ఫస్ట్ బర్త్డే ఆల్బంలో మనకి హాఫ్ షీట్ అయిపోయిన తర్వాత వచ్చేది ఏంటంటే డెకరేషన్ చూపించాలి. మనం ఫస్ట్ డెకరేషన్ చూపించిన తర్వాత ఆ బేబీ ఫొటోస్ వాడుకుంటూ ప్రోగ్రామ్ అంటే కేక్ కటింగ్, తర్వాత కేక్ తినిపించడము, తర్వాత ఏమో ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, అక్షంతలు వేసే ఫొటోస్, అవన్నీ వాడుకుంటూ అలా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి. ఓకే, ఈరోజు మీకు ఇప్పుడు డెకరేషన్తో ఎట్లా డిజైన్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇలాగే చేయాలని కాదు, మనం ఒకే ఫొటోస్, ఇప్పుడు సపోజ్ నేను ఈ 4 ఫొటోస్ నేను డిజైన్ చేస్తాను అనుకోండి, ఇదే 4 ఫొటోస్తో కొన్ని వందల రకాల డిజైన్లు చేసుకోవచ్చు. ఓకే, అసలు బేసిక్గా అట్లా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మనం ఎలా థింక్ చేయొచ్చు, ఎలా ఆలోచించాలనేది మాత్రం నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఇది చూసారా, ఇది ఒక ఫోటో, తర్వాత ఏమో ఇది ఒక ఫోటో, తర్వాత ఇది ఒక డెకరేషన్ ఫోటో, తర్వాత ఇది ఒక ఫోటో. ఓకే, ఈ ఫొటోస్తో మనం డిజైన్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇది మెయిన్ ఫోటో కదా, యాక్చువల్గా టోటల్ డెకరేషన్ ఇది, బర్త్డేలో టోటల్ డెకరేషన్ ఇది. అంటే మనం ఏం చేయాలంటే దీన్ని 100 కంపల్సరీ ఒక హాఫ్ షీట్ వాడుకోవాలి. అంటే మనకి క్లయింట్ ఇచ్చిన ఫొటోస్ని బట్టి ఫొటోస్ మనకి కన్వీనియంట్గా సరిపోయి ఉంటే, సపోజ్ ఒక 40 షీట్స్ చెప్తే మనం దాంతో ఒక 200 ఫొటోస్ ఇచ్చారనుకోండి, 40 షీట్స్ అన్నారనుకో పర్వాలేదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 300 ఫొటోసే ఇస్తారు మనకి, 40 షీట్స్ అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆల్బమ్ చాలా టైట్ అవుతుంది. అంటే ఒకే పేజ్లో ఎక్కువ ఫొటోస్ వాడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం 1236లో ఒక హాఫ్ సైడ్ అంతా కూడా మీకు చూపిస్తాను. సైజ్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇది కదా 1236, ఇందులో ఒక హాఫ్ సైజు అంటే చూడండి, కరెక్ట్గా 18కి పెట్టాను. ఇది హాఫ్ కదా, సెంటర్లో ఫోల్డింగ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఫొటోస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సపోజ్ ఈ డెకరేషన్ ఫొటోస్కే మనం మొత్తం షీట్ అంతా చేస్తే మనకి ఫ్రంట్కి వెళ్ళే కొలది టైట్ అయిపోతుంది. అంటే ఫొటోస్ ఎక్కువైపోవడం, లేకపోతే మనం డిజైన్ చేయడానికి కొంచెం మనకి సూట్ అవ్వదు, కుదరదు అనమాట. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఒకే హాఫ్ షీట్లో ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. సో అలా కాకుండా క్లయింట్కి మనం ఇచ్చిన ఫొటోస్, సపోజ్ ఒక 150 ఫొటోస్ లేకపోతే ఒక 180 ఫొటోస్ విత్ క్యాండిడ్ ఫొటోస్తో కలిపి మనకి ఒక 200 బిలో ఉన్నాయనుకోండి, మనం దాన్ని 40 షీట్స్ వరకు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇది ఒక హాఫ్ షీట్ వాడతాను. చూడండి, నేను ఏం చేశానంటే ఒక 1236 తీసుకున్నాను, డెకరేషన్ ఫోటోని కాపీ చేశాను. ఓకే, కాపీ చేసి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీనికి ఒక ఫ్రేమ్ రెడీ చేస్తాను. చూడండి, ఫ్రేమ్ అంటే మన ఇష్టం కదా, నేను చెప్పాను కదా, మనం ఎట్లా కావాలితే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను చూడండి, ఒక మార్కింగ్ టూల్ తీసుకున్నాను, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి ఇలా డ్రాగ్ చేసి Ctrl+Shift+N మొత్తం లేయర్ అనమాట. సపోజ్ దీనికి స్టేజ్ ఫోటో అని పెట్టచ్చు, అంటే పేర్లు పెట్టిన అవసరం లేదు, మీకు అర్థమవుతుందని పెడుతున్నాను అంతే. స్టేజ్. అప్పుడు నేను ఏం చేస్తాను, దీంట్లోకి ఒక కలర్ అప్లై చేశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని మనం నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను చూడండి. అంటే మరీ రెగ్యులర్గా ఇలా స్క్వేర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే W టూల్ తీసుకున్నాను, దాని షార్ట్కట్ W క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఈ ఇన్నర్ అంతా సెలెక్ట్ అయింది. అప్పుడు నేను Ctrl+Shift+V. ఓకేనా, నేను Ctrl+Shift+V నొక్కాను, ఇది ఇట్లా వచ్చింది. సో అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాను, Ctrl+T నొక్కి Shift+Alt పట్టుకుని జస్ట్ ఇట్లా జూమ్ చేశాను. ఓకే, చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా కనుక మనకి ఇట్లా ఒక బొమ్మ కానీ ఏదైనా కానీ ఇక్కడ కానీ ఉందనుకోండి, దాన్ని మనం పాడు చేయకూడదు కదా. సో ఇక్కడ ఏం లేదు, సో ఇక్కడ కానీ ఉందనుకోండి, దానికి మనం ఏం చేస్తామంటే
ఈ యొక్క మనం ముందు రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ను మనం మార్చుకుంటాం అంతే. సో అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ నొక్కి జస్ట్ ఇది ఇలాగా మనకు కావాల్సినట్టుగా దాన్ని రీసైజ్ చేసుకుని దాంట్లో పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు కాబట్టి సో ఇట్లా నేను చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఇలా చేశాను కదా, సో ఇది సెలెక్ట్ చేసి దాన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ టీ నొక్కి మళ్ళీ నేను షిఫ్ట్ పట్టుకుని జస్ట్ ఇట్లా కిందకి లాగుతాను. అప్పుడు ఏమైంది, దానికి ఒక లైన్, ఒక బార్డర్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే దీని కలర్ చేంజ్ చేస్తాను. ఎట్లా అంటే దీనికి ఈ యొక్క స్టేజ్ యొక్క ఫొటోస్లో ఏదో ఒక కలర్ తీసుకుంటే, దానికి దగ్గరగా ఉన్న కలర్ తీసుకుంటే అది లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, నేను ఇది కదా లేయర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే Alt+LYV. ఓకే, అప్పుడు నేను కలర్ ఇది తీసుకుంటాను. ఓకే, మరి డామినేట్ చేయకూడదు ఫ్రేమ్ని. ఓకే చేశాను. ఓకే, ఇది ఓకే అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఎంటీ స్పేస్ ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఒక ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ఒక బొమ్మలు కానీ, లేకపోతే చూడండి ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు ఇది థీమ్ ఏంటి, ఇది చూడండి ఈ ప్రిన్సెస్లా ఉంది కదా, ప్రిన్సెస్ కాదు, చూడండి బటర్ఫ్లైస్ అవి ఉన్నాయి కదా, బటర్ఫ్లైస్. తర్వాత ఏమో ఈ ఒక బేబీ ఈ ఫోటో బటర్ఫ్లైతో ఉన్న ఈ ఫోటో ఏమంటారు, ఈ ఫోటోని ఈ టైప్ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఎందుకంటే ఇది ఎందుకు పెట్టుకున్నారంటే ఈ థీమ్ వాళ్ళకి నచ్చింది. సో ఆ థీమ్కి దగ్గరగా ఉండే ఫొటోస్ మనం డౌన్లోడ్ చేసుకుని అవి కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ బర్త్డే అని టైప్ చేసి జస్ట్ ఇట్లా పెద్ద ఇచ్చేసాను. దాన్ని ఇట్లా జస్ట్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కలర్ చేయండి. కలర్ కూడా సేమ్ దీనికి దగ్గరగా ఉండేది పెట్టుకోండి. లేదనుకోండి ఒక కలర్ ఇది తీసుకున్నాను. ఓకే, మిగతా కలర్స్ ఈ లైట్ కలర్, లేకపోతే ఈ కలర్ లైట్ బ్లూ, లావెండర్. ఓకే, సేమ్ ఇది కూడా ఇలా తీసుకుని ఓకే చేసాం. ఓకేనా, సో ఒకవేళ ఫాంట్ బాగోకపోతే ఈ టైప్ ఏదైనా ఫాంట్. ఓకే, ఇది బాగుంది, పెద్ద చేశాను, పైకి తీసుకొచ్చాను లేయర్. ఓకేనా, ఇలా బర్త్డే అని, లేకపోతే బర్త్డే సెలబ్రేషన్స్ అని, బర్త్డే సెలబ్రేషన్స్ అని పెట్టాం కదా, ఇట్లా బాగోదు. ఇప్పుడు అవి కూడా సేమ్ కలర్ చేసుకుని టోటల్ సెలబ్రేషన్స్కి వేరే కలర్ ఇచ్చుకుని. ఓకే అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ వద్దాం. చూడండి, మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ డోర్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ డోర్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా అవి ఏమవుతాయంటే దీన్ని ఫోటోని డామినేట్ చేస్తాయి. సో మనం ఈ డోర్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫోటోని సెలెక్ట్ చేసి జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేశారు, ఇలా సెలెక్ట్ చేస్తే ఓకే అయితే ఓకే, లేకపోతే కొంచెం ఇక్కడ ఎడ్జెస్లో అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కట్ చేసుకుని ఈ కలర్ అప్లై చేసుకుంటే బ్రష్ టూల్తో కానీ ఏదైనా టూల్తో కానీ, సపోజ్ చూపిస్తాను, ఇలా అప్లై చేసుకుంటే వెళ్ళిపోతే యాక్చువల్గా ఈ డోర్స్ కూడా పోతాయి. సో అంత అవసరం లేదు, బాగానే ఉంది అనుకుంటే ఉంచుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఓకే, అది మన వర్క్ని బట్టి మనం వర్క్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, ఇంకా ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇంకా 1 2 3 ఫొటోస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో మనకు బాగుంది, ఈ డెకరేషన్ బాగుంది అనే ఫోటోని కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఇది చూడండి, ఇందులో ఎక్కువ ఇవి ఉన్నాయి కదా, ఇది అంతా కూడా ఉన్నాయి కదా. సో నేను దీన్ని తీసుకుని ఇట్లా కొంచెం పెద్దగా, ఓకే కొంచెం పెద్దగా వేసి చూడండి, దీని ఈ కలర్స్ బాగుంది, కానీ ఈ కలర్స్ చూసారా ఎట్లా ఉన్నాయో, కొంచెం డల్గా అనిపిస్తుంది. సో దీన్ని ఏం చేస్తానంటే రా ఫిల్టర్లోకి వెళ్ళి కొంచెం సాచురేషన్ పెంచి, ఓకే కలర్ మిక్సర్లోకి వెళ్ళి ఈ సాచురేషన్స్ పెంచుతాను. అన్నీ 12 ఇచ్చుకుంటున్నాను, ఎందుకంటే ఈ కలర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి కలర్
ఎక్కువ. ఓకే పింక్. ఓకే ఓకే చేసాను. చిన్న వేరియేషనే ఉంది, ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి చిన్న వేరియేషన్. ఓకే రైట్. ఇంకా నాకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి? ఒక హారిజంటల్ ఫోటో, ఒక వెర్టికల్ ఫోటో. ఓకే, నేను వెర్టికల్ ఫోటో తీసుకున్నాను. సో ఇట్లా చిన్నగా వేసాను. ఓకే 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 చూడండి ఫ్రెండ్స్, ఈ చూసారా ఇక్కడ ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఈక్వల్గా ఉంటే, అంటే ఇవి కనిపించడం కూడా ఇవి కరెక్ట్గా కనిపిస్తే, అంటే ఆ ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉంటే దాని లుక్ బాగుంటుంది. ఓకే చూడండి, నేను ఏం చేస్తానంటే దీనికి ఇక్కడ ఎంత గ్యాప్ అయితే వచ్చిందో దీనికి కూడా అంతే గ్యాప్ ఇస్తాను. డిలీట్. ఓకే, డిలీట్ చేయకపోయినా పర్వాలేదు, Ctrl+Shift+N నొక్కి కంట్రోల్ డిలీట్. ఒక వైట్ లేయర్ ఇచ్చాను. ఓకే, ఇది ఇట్లా అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫోటోలో కొంచెం ఇంకేదైనా డెకరేటివ్ ఐటమ్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ టోటల్గా ఈ బ్యాక్గ్రౌండ్ కలరే మార్చుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా లేయర్, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే చేస్తే మనకి ఈ లేయర్ ఓపెన్ అవుద్ది. దీన్ని ఇప్పుడు మనం కలర్స్ అవి మార్చుకోవచ్చు. ఇట్లా సాలిడ్ కలర్, ఇలా మనకి ఏ కలర్ కావాలితే అలా పెట్టుకోవచ్చు. నేను చేసేది ఏంటంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి సాలిడ్ కలర్ అట్లా చేయను. ఎప్పుడు కూడా ఇలా లాకేస్ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని Ctrl+J కొట్టేస్తాను. Ctrl+J కొట్టగానే ఒక లేయర్ వచ్చేసింది కదా, ఆ లేయర్ రాగానే దానికి కలర్ లేయర్ స్టైల్లోకి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఓకేనా, ఇక్కడ మనకి ఈ థీమ్ ఏ కలర్ అయితే ఉందో నేనైతే ఆ దగ్గరగా ఉండే కలర్ తీసుకుంటాను. యాక్చువల్గా అలా తీసుకోవడం వల్ల దానికి లుక్ బాగుంటుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, దీని దాకా వైట్ ఉంది కాబట్టి వైట్ ఇచ్చుకున్నాం. మళ్ళీ దీనికి కలర్ మార్చేస్తాం. ఓకే, సేమ్ కలర్. ఓకే ఓకే ఇంకా మనం దీనికి ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఎక్కువ గ్యాప్ అనిపిస్తుంది కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ లేయర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఎట్లా సెంటర్కి జరిపిన తర్వాత ఇది ఓకే, అంతా బాగానే ఉంది. ఇక్కడ నాకు కొంచెం స్పేస్గా అనిపిస్తుంది. చూడండి, ఇవి చూసారా, ఇక్కడ మీకు కలర్స్ మారిపోయినాయి. సో మనం అక్కడ కలర్స్ చేంజ్ చేసుకుందాం. ఓకే, అంటే ఇందాక ముందు చేసిన దాంట్లో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి మనం అది సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మార్చేసాం కలర్. సో కలర్ మార్చేసినప్పుడు ఆటోమేటిక్గా డల్ అవుతాయి కదా. సో కొంచెం ఇట్లా. ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడదాం. ఆల్రెడీ ఈ థీమ్కి సరిపోయేటట్టుగా నేను డౌన్లోడ్ చేశాను. సో ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే W టూల్ నొక్కి జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇదంతా సెలెక్ట్ అయింది. ఓకే, ఇదంతా సెలెక్ట్ అయింది, కాకపోతే ఇక్కడ సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకుని జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. అప్పుడు ఇదంతా సెలెక్ట్ అయింది. ఓకే, కొంచెం పెద్ద చేస్తాను. ఇక్కడ కూడా సెలెక్ట్ చేయండి, కొంచెం Ctrl- లేదా Alt స్పేస్ బార్ పట్టుకుని చిన్న చేసాను. ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం చిన్నగా చేసి దీన్ని కొంచెం LYD షాడోకి అంటే Alt+LYD. ఓకే, దీని దగ్గర కలర్ తీసుకుంటాం. జస్ట్ ఇది చూడండి, మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి. క్యాన్సిల్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి Alt+LYD. ఓకేనా, ఇక డ్రాప్ షాడోలోకి ఉంది. డ్రాప్ షాడో వచ్చిన తర్వాత మనకి ఈ షాడో కలర్ చూడండి మారుస్తాను. ఇక్కడ ఇది నొక్కితే పిక్కర్ ఇది వస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఈ కలర్ సెలెక్ట్ చేస్తాను దీని దగ్గరగా. ఓకేనా, అప్పుడు కొంచెం డార్క్ తీసుకుని ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత దీని ఇక్కడ చూడండి డిస్టెన్స్ అని ఉంది కదా. డిస్టెన్స్ అంటే చూడండి, అది మనం ఆబ్జెక్ట్కి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అది ఎట్లా. సో మనం అది డైరెక్ట్గా మనం ఇక్కడే కాదు, మనం ఇది జస్ట్ ఇలా మనం మౌస్తో ఎట్లా క్లిక్ చేసినా అవుతుంది. ఇలా క్లిక్ చేసి ఇలా పెట్టాను కదా. సో మరి ఇది ఎక్కువగా ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే మనం చూడండి ఫెదర్ ఎట్లా ఇస్తాం అట్లా దాన్ని కొంచెం సైజ్ చూడాలి, అట్లా పెరుగుతుంది కదా.
చూడండి ఫెదర్ ఇచ్చినట్టు ఉంటుంది అది. ఓకే, దాన్ని కొంచెం ఇట్లా కింద వచ్చేసి ఇలా పెడతా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కొంచెం చిన్నది చేసి బేబీ నేమ్, సపోజ్ అక్కడ ఏముంది, బేబీ ఐరా. ఇది యాక్చువల్గా ఇట్లా ఇటువైపు తిరుగుంది కదా, దీన్ని తిప్పుతాను. ఎట్లా అంటే కంట్రోల్ టీ నొక్కి హారిజంటల్, లేదంటే నేనేం చేస్తాను, ఆల్ట్ ఈఏహెచ్, మళ్ళీ చెప్తాను చూడండి, కంట్రోల్ టీ నొక్కి ఫ్లిప్ చేయొచ్చు. ఫ్లిప్ హారిజంటల్ అని ఉంది కదా, చూడండి మళ్ళీ చూపిస్తాను. ఫ్లిప్ హారిజంటల్, అది హారిజంటల్ అయింది కదా. సో నేనేం చేస్తానంటే మనం మళ్ళీ కంట్రోల్ టీ నొక్కి ఇది మౌస్ నొక్కి ఇట్లా కాకుండా డైరెక్ట్గా ఆల్ట్ ఈఏహెచ్. ఓకే ఓకే, దీన్ని ఇట్లా జరిపాను. సో దీనికి కూడా, ఈ ఫోటోకి కూడా నేను ఏం చేస్తానంటే, సారీ పేరుకి షాడో ఇస్తా. సేమ్ ఇప్పుడు మీకు ముందు వెర్షన్స్లో, ఫోటోషాప్ ముందు వెర్షన్స్లో ఏమవుతుందంటే, మీకు షాడో ఇచ్చారనుకోండి, ఏ ఫోటోకి ఆ ఫోటోకి డిఫాల్ట్ వస్తుంది. డిఫాల్ట్ అంటే సపోజ్ ఈ ఫోటోకి మనం ఈ కలర్ అప్లై చేసాము, ఈ కలర్తో అప్లై చేసాము, అంతకు ముందు వేరే కలర్ ఉంది కదా, ఈ కలర్తో అప్లై చేసాము, ఆ సెట్టింగ్స్తో నెక్స్ట్ దానికి అప్లై వస్తుంది. ఎట్లా చెప్పాలంటే మీకు ఆ సెట్టింగ్స్ ఇందులో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా. ఓకే, ఐరా ఇప్పుడు ఏకే కలర్ మారుస్తాను. కలర్ ఓకే, ఎల్లో, ఐరా, దీనికి వైట్. ఓకే, నైస్. ఓకే, ఐరా సమ్ ఇక్కడ ది ప్రిన్సెస్ అని టైప్ చేశాను. సో దీని ఫాంట్ మారుస్తాను. ఈ ఫాంట్ ఇప్పుడు దీన్ని డామినేట్ చేయకూడదు. ఓకేనా. ఈ ఫాంట్ పైది మనం కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటాం కదా. సో కింద ఫాంట్ ఎప్పుడు కూడా మళ్ళీ కర్సివ్ రేటింగ్ ఇచ్చామనుకోండి, ఆ రెండు ఎఫెక్ట్ ఉండదు. సో కిందది ఎప్పుడు కూడా మామూలు ఫాంట్ ఉంటుంది కదా, సింపుల్ ఫాంట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. సో ఓకే, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు నేను ఫాంట్ మారుస్తున్నాను. ఓకే, చూడండి ముందు వెర్షన్స్లో అయితే ఇట్లా మనం చూడండి, నేను ఏం చేయట్లేదు, జస్ట్ మౌస్ తెల్ల ట్రాక్ చేస్తుంటే మనకి ఇప్పుడు ప్రివ్యూ కనిపిస్తుంది కదా. ముందు వెర్షన్స్లో CS3లో కానీ అందులో కానీ అట్లా ఉండదు. మనం ఓకే చేస్తేనే కానీ రాదు. క్లిక్ చేయాలి, అందులో క్లిక్ చేయాలి, ఇట్లా ఒకటి క్లిక్ చేయాలి. ఇందులో అట్లా కాదు, జస్ట్ మౌస్తో మీరు ఎట్లా అన్నా సరే అది అయిపోతుంది. ఓకే, నాకు సింపుల్ ఫాంట్ దొరకట్లా. ఓకే ఓకే ఓకే, ఇది కూడా బాగాలేదు. ఒక్క నిమిషం. ఇది కొంచెం బెటర్. అన్ని ఫాంట్ అట్లాగే ఉన్నాయి. ఓకే, నైస్. ఓకే, ఇది ఉంచుతాను. ఇది ప్రిన్సెస్ అని పెట్టాను కదా. సో దీనికి ఏం చేస్తానంటే చూడండి, మళ్ళీ చేస్తున్నాను చూడు. దీని మీద సెలెక్ట్ చేసి మౌస్తో లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. సో లేదు అంటే టోటల్గా ఇలా సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే దీన్ని ఇలా క్లిక్ చేసి కంట్రోల్ ఏ నొక్కితే టోటల్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్స్ ఉంటాయి మీకు. యాక్చువల్గా ఇది ఎట్లా వస్తుందంటే ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ టీ నొక్కండి. జస్ట్ కంట్రోల్ టీ నొక్కగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ఉంది కదా, ఇదేంటంటే ఈ ఫాంట్కి మధ్యన డిస్టెన్స్ పెంచుతుంది. చూడండి, అది పెంచింది కదా 340. నేను ఓకే చేశాను. ఓకే చేసి కంట్రోల్ టీ నొక్కి జస్ట్ ఇట్లా. లేదు అంటే ఇక్కడ కూడా మనం సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకేనా, 20. ఓకే, కొంచెం పెద్ద చేస్తాం. ప్రతిసారి ఇట్లా వెళ్ళాం కాకుండా మనం డైరెక్ట్గా జస్ట్ కంట్రోల్ ఏ కొట్టి ఈ బ్రాకెట్స్ ఉంటాయి కదా, +, గ్రేటర్ దెన్ నొక్కున్నా సరిపోద్ది. ఓకే,
ఓకే. ఇంకా ఇంకా ఏమన్నా చేయొచ్చు అంటే ఇంకా చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఒక బార్ తీసుకున్నాను. ఈ బార్ ఎట్లా తీసుకున్నాను చూపిస్తాను చూడండి. జస్ట్ ఇట్లా మార్కింగ్ టూల్తో సెలెక్ట్ చేసి Ctrl+Shift+N నొక్కి ఆల్ట్ డిలీట్ నొక్కాను. బ్లాక్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లేయర్స్లోకి వెళ్ళి దీని ఒపాసిటీ తగ్గిస్తాను. ఓకే. లేదు డైరెక్ట్గా ఎట్లా చేయాలంటే జస్ట్ నెంబర్ కీబోర్డ్లో నెంబర్ నొక్కితే చాలు. 4 అనగానే చూడండి ఇక్కడ 44, ఇక్కడ 5 అంటే 50, 6 అంటే 60, 7 చూడండి, 8 అంటే 80 అట్లా. ఇది నేను 50% పెట్టాను. సేమ్ అదే పట్టుకుని మళ్ళీ ఆల్ట్ పట్టుకుని జస్ట్ ఇలా డ్రాగ్ చేశాను. దీనికి 40 లేదా 30. ఓకే. మళ్ళీ ఇంకో డ్రాగ్ చేశాను, దీనికి 20. ఇంకో డ్రాగ్ చేశాను, దీనికి 10. ఓకే. ఓకే. ఇలా కూడా చేయొచ్చు. దీన్ని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా బాక్స్ ఇవ్వచ్చు. బాక్స్ అండ్ మీన్స్ ఈ పేర్లు లేకుండా ఇవి లేకుండా చేయొచ్చు. లేకపోతే దీన్ని బ్రష్ టూల్తో వాడుకోవచ్చు. లేకపోతే ఇట్లా షేప్ ఇవ్వచ్చు. సో ఇది అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమైంది కదా. దీన్ని ఒక్క నిమిషం దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, ఇది అర్థమైంది కదా. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇది ఇట్లానే పక్క నుంచి దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటాను. Alt+ID. డూప్లికేట్కి ఏంటి షార్ట్కట్ Alt+IT. డూప్లికేట్ అంటుంది, డూప్లికేట్ వస్తుంది. ఓకే, డూప్లికేట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇంకో డిజైన్ ఎట్లా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, ఈ లేయర్ మాస్క్ని డిలీట్. ఇది యాక్చువల్గా ఫుల్గా వచ్చేసింది. దాని కింద ఒక లేయర్ మనం పెట్టాం కదా, ఇదిగో ఈ లేయర్ కూడా నేను తీసేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక ఫ్రేమ్ రెడీ చేస్తాను చూడండి. నేను ఏం చేస్తాను, సింపుల్గా మార్కింగ్ టూల్ తీసుకొని ఇలా జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసి Ctrl+Shift+N నొక్కి ఆల్ట్ పట్టుకుని డిలీట్ నొక్కాను. ఒక కలర్ వచ్చింది కదా. సో నేను ఏం చేస్తానంటే దీనికి ఏదైనా ఒక డిజైన్ ఇవ్వాలి. మెయిన్ ఏంటంటే మనం దాన్ని అందంగా చూపించాలి. ఉన్న ఫోటోని అందంగా చూపించడమే కదా మన కాన్సెప్ట్. సో నేను ఇట్లా ఇస్తా, ఇవ్వండి, ఇట్లా జస్ట్ బాక్స్ కింద ఉంచేసి W టూల్ నొక్కి Ctrl+Shift+V, సారీ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, దీన్ని మాస్క్ ఇస్తా. క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ వెళ్ళింది కదా. ఇప్పుడు నేనేం చేశాను, జస్ట్ చిన్నది పెట్టాను, ఇట్లా చిన్నది చేశాను. సో చిన్నది చేసి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అని ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా టర్న్ చేసి దీన్ని టోటల్గా ఫాంట్ మార్చేస్తాను. యాక్చువల్గా దీనికి ఏ క్యాపిటల్ లెటర్స్ టైపు ఏదైనా ఒక మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, జస్ట్ టైం వేస్ట్ అవ్వకూడదని నేను జస్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కలర్ కూడా వైట్. ఓకే, కరెక్ట్గా ఆ ఫ్రేమ్ ఎంత ఉందో అంతా సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లేయర్కి కింద ఒక బ్లాక్ లేయర్ ఉంది కదా, దాన్ని నేను కిందకి డ్రాగ్ చేస్తాను. ఓకే, డ్రాగ్ చేసి ఈ ఫోటోని జస్ట్ కొంచెం ఇట్లా పైకి జరిపి మార్కింగ్ టూల్ తీసుకున్నాను, మళ్ళీ M టూల్ తీసుకుని దీన్ని ఎట్లా డిలీట్ చేస్తాను. కింద బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ మాస్క్ పెట్టాం కదా, నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని లేయర్ కలిపేసా, ఒకే లేయర్ చేస్తాను. ఒకే లేయర్ చేసి దీన్ని మళ్ళీ జస్ట్ ఏం చేస్తానంటే Ctrl+Shift+J సెపరేట్ లేయర్ చేస్తాను దాన్ని. అప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి కలర్ చేంజ్ చేస్తాను. ఏం చేయలేదు చూడండి, ఇక్కడ జస్ట్ ఒపాసిటీ తగ్గించాను అంతే. ఇక్కడ చూడండి ఒపాసిటీ తగ్గుతుంది కదా, ఇదిగో నెంబర్స్ నొక్కుతున్నాను, ఒపాసిటీ తగ్గింది. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం దీనికి ఏదైనా డెకరేషన్ చేయొచ్చు, లేకపోతే అలాగే వదిలేయచ్చు. మీకు చూపిస్తాను చూడండి. సేమ్ ఆల్ట్ పట్టుకుని సేమ్ లేయర్ తీసుకున్నాను, జస్ట్ ఇది ఇట్లా చిన్నది చేశాను. సో మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకున్నాను, ఇంకొంచెం పెద్ద చేశాను. సో నేను ఈ రెండు లేయర్ని సెలెక్ట్ చేసి Ctrl+E అంటే మెర్జ్ చేశాను, Ctrl+E మెర్జ్. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్కి వెళ్ళి జస్ట్ గౌసియన్ బ్లర్ ఇస్తా, కనిపించినట్టు. సో నేను దీనికి ఏం చేస్తాను, జస్ట్ ఒపాసిటీ తగ్గిస్తాను. ఓకే, కొంచెం పెద్ద చేస్తాను. ఓకే, అప్పుడు కావాలంటే మనం దీన్ని ఇట్లా చిన్నది చేసుకోవచ్చు, దీన్ని ఇట్లా పెద్ద చేసి ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. సో దీని కలర్ కూడా మార్చుకోవచ్చు. Alt+LYG కలర్.
సమ్ దీనికి దగ్గరగా ఉండే కలర్. ఓకే 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 ఓకే. సో ఇలా చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సమ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం ఓన్గా సపోజ్ చూడండి చూపిస్తాను. చూడండి, నేను డాట్స్ నొక్కుతున్నాను. డాట్స్ మీన్స్ ఈ పాయింట్స్ ఉంటాయి కదా, నెంబర్స్ 0 పక్కన ఉంటాయి కదా, అది నొక్కి దీన్ని ఏం చేస్తానంటే ఇలా తిప్పుతాను. చూడండి, Ctrl+T నొక్కి జస్ట్ ఇలా మనం 90 degrees అంటే ఇలా తిరుగుతుంది కదా. సో నేను ఏం చేస్తాను, దీన్ని కొంచెం పెద్ద చేసి దీన్ని మారుస్తాను. అది యాక్చువల్గా ఫాంట్స్లో కదా మనం నొక్కింది. సో నేను ఇలా చేశాను. సో దాన్ని ఇట్లా పెట్టి కొంచెం పెద్ద చేసి మనకు టైం ఉంటే ఇది యాక్చువల్గా ఇది ఒక్కొక్కటి కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, దానికి దగ్గరగా ఉండే కలర్. ఓకే, ఓకే. చూడండి, ఇంకొంచెం అంటే బర్త్డే కాబట్టి కొంచెం మనం ఎంత అవకాశం ఉంటే అంత కలర్ఫుల్గా చూపించాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి సేమ్ పెట్టాను, దీన్ని మళ్ళీ కొంచెం జస్ట్ ఇట్లా ఫ్లిప్ వెర్టికల్ చేశాను. సో చూసారా, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మార్చాను కదా, ముందు డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు కదా. ఇప్పుడు ఇవి కూడా సేమ్ అంతే. ఇది మనం కావాలంటే ఇప్పుడు ఇది మార్చుకోవచ్చు, ఈ ఫాంట్ ఇవన్నీ మార్చుకోవచ్చు. చూడండి, నేను ఏం చేస్తానంటే 3 సెలెక్ట్ చేసి దీన్ని లింక్ లేయర్స్ ఓకే లింక్ చేశాను. దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ ఇట్లా తీసుకొచ్చి ఇవి ఉన్నాయి కదా, ఇటు ఇంకా చిన్నవి చేస్తాను. ఇంకా ఇది చిన్న చేసి ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, నేను ఇవి తీసేస్తున్నాను. నేను ఆల్రెడీ ముందు చెప్పిన వీడియోస్లో ఉంటుంది, షార్ట్ కట్ పెట్టుకున్నాం కదా దీనికి, F3 ప్రెస్ చేశాను. ఓకే, ఇది ఎట్లా అయింది కదా, ఇలా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని సెపరేట్ లేయర్ కింద చేస్తాను, సెపరేట్ బాక్స్ కింద. చూడండి, ఓకే. ఇప్పుడు నేను చూడండి, ఇది ఉంది కదా, బ్లాక్ అప్లై చేశాను. సో నేను ఏం చేస్తానంటే దీనికి మల్టిప్లై చేస్తా. ఎక్కడ ఉంది మల్టిప్లై, సారీ, సాఫ్ట్ లైట్. ఓకే, సాఫ్ట్ లైట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇది సాఫ్ట్ లైట్ ఇచ్చాను కదా, దీని ఒపాసిటీ చూడండి నేను 50 ఎంతో పెట్టాను, సారీ 55, 60. మనకి ఎక్కడ వరకు బాగుంది, ఎంతవరకు బాగుంది అంటే అంతవరకు పెట్టుకోవచ్చు. సో ఈ ఫోటోని కొంచెం మనం ఇట్లా పెద్ద చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మీకు చేయాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఉందా, ఈ ఫోటోని ఏం చేస్తానంటే జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసి పెన్ టూల్తో సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసి దీనికి ఫెదర్ ఒక 0.4 ఇచ్చాను, డిలీట్. సేమ్ ఈ ఫోటో కూడా సేమ్. ఓకే, సేమ్. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. సో మనం కింద కలర్ ఇది అంతా చూడండి ఒకటే కలర్ ఉంది కదా. సో మనం ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్లోనే ఉంది కదా, Ctrl+J కొట్టాను, సెపరేట్ లేయర్ వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఈ లేయర్ కూడా సేమ్ అదే ఉంది కదా కలర్. ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేస్తే చూడండి, దీన్ని క్లిక్ చేస్తే అది ఏమవుతుందంటే కలర్ మళ్ళీ మనం వేరే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, వైట్ ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ ఒకవేళ మనం కలర్ చేంజ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, కొంచెం డార్క్. ఓకే చేశాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఫొటోస్ సేమ్ ఫొటోస్, కానీ రెండు డిఫరెంట్ డిజైన్స్. ఓకే, ఫొటోస్ అయితే సేమ్, డిఫరెంట్ డిజైన్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే.